మనిషికి తన తలరాతను పూర్తిగా మార్చేసే ఒక రహస్యం దొరికితే ఏం చేస్తాడని మీరెప్పుడైనా ఆలోచించారా? అది కేవలం జేబుల్ని బంగారంతో నింపడమే కాదు, ఆత్మను అమరత్వం వైపు తీసుకువెళ్లే రహస్యం. అవును, నేను మాట్లాడుతుంది శతాబ్దాలుగా కథల్లో వినిపిస్తున్న ఆ రాయి గురించే. దీన్ని పరుసవేది అని పిలుస్తారు. దీన్ని తాకగానే ఇనుము బంగారంగా మారుతుందని చెబుతారు. కానీ మీకు ఇప్పటి వరకు చెప్పింది కేవలం పైపైన విషయం మాత్రమే. అసలు విషయం దీనికంటే చాలా లోతైంది, చాలా భయంకరమైంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాయి నిజంగా ఉంటే దాన్ని ఇప్పటి వరకు ప్రపంచం నుంచి ఎందుకు దాచిపెట్టారు? ఈజిప్ట్, గ్రీస్, చైనా, భారత్ ఇలా ప్రతి నాగరికతలో దీని ప్రస్తావన ఎందుకుంది? కానీ ఇది ఎప్పుడూ ఎవరి చేతిలోనూ శాశ్వతంగా ఎందుకు నిలవలేదు? ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనా, లేక మనిషి తలరాతను మార్చే శక్తి ఉన్న పదార్థం నిజంగానే ఉందా? అయితే ఇది ప్రాణాలను కూడా తీయగలదు. చరిత్ర సాక్ష్యం ప్రకారం దీన్ని పొందేందుకు ప్రయత్నించిన వారి జీవితాలు రహస్య ప్రమాదాల్లో ముగిశాయి. రాజుల సామ్రాజ్యాలు అంతమయ్యాయి, సాధువులు అదృశ్యమయ్యారు, శాస్త్రవేత్తలు పిచ్చివాళ్లై చనిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రాయి తనను తాను రక్షించుకుంటుందేమో. ఈ రాయికి సంబంధించిన అసలు నిజం ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. అది వింటే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ఊహించని రహస్యాలున్నాయి ఇందులో. ఇక నిజానికి ఈ రాయి కథ కేవలం లోహాన్ని మార్చడం గురించి మాత్రమే కాదు, ఇది మనిషికి మరియు విశ్వానికి మధ్య ఉన్న లోతైన సంబంధం గురించి. మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి అమరత్వం మరియు అంతులేని సంపద మనిషికి అతిపెద్ద కోరికలుగా ఉన్నాయి. ఇవి కేవలం సాధారణ కోరికలు కాదు. ఈ విశ్వంలో ఎక్కడ ఒక చోట ఈ రెండు కోరికలను తీర్చగల శక్తి ఉందని ప్రతి నాగరికతలోని దార్శికులు, చక్రవర్తులు నమ్మేవారు. భారతదేశంలో దీన్ని పరుసవేది అని పిలిచారు. ఈజిప్ట్లో స్టోన్ ఆఫ్ టర్నింగ్ అని, గ్రీస్లో ఫిలాస్ఫరస్ స్టోన్ అని అనేవారు. చైనాలో ఎలిక్సిర్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని పిలిచేవారు. ప్రపంచంలోని అన్ని నాగరికతలు వేర్వేరు సమయాల్లో వేర్వేరు భాషల్లో ఒకే విషయం గురించి చెప్పడం యాదృచ్ఛికమా? లేదు కదా. భారతదేశంలోని ఋగ్వేదం మరియు అథర్వణ వేదంలో నేరుగా పరుసవేది అనే పదం కనిపించదు. కానీ సాధారణ లోహాన్ని అత్యున్నత స్థితికి చేర్చగల ఒక దివ్యమైన పదార్థం గురించి అక్కడ వర్ణన ఉంది. అథర్వణ వేదంలో ఒక శ్లోకం ఉంది. ఏ రసమైతే సాధారణ లోహాన్ని బంగారంగా మారుస్తుందో అదే సాధకుడికి అమరత్వాన్ని కూడా ఇస్తుందని దాని అర్థం. ఇక్కడ బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, అది ఆత్మ యొక్క అత్యున్నత స్థితికి సంకేతం. అంటే మనిషిని లోపల నుంచి మార్చి అతని చేతనను దివ్యంగా చేసేదే నిజమైన పరుసవేది. భారతీయ యోగులు పరుసవేదిని కేవలం లోహాన్ని మార్చడానికి మాత్రమే వాడలేదని కథలు చెబుతున్నాయి. వారికి అది ఆత్మ సాధనకు ఒక మార్గం. రససిద్ధ యోగులు ఈ రాయి సహాయంతో కాయకల్ప చికిత్స చేశారని, అంటే ముసలితనాన్ని పోగొట్టి శరీరాన్ని మళ్లీ యవ్వనంగా మార్చారని చెబుతారు. రాజా భోజుడి ఆస్థానంలో జరిగిన ఒక ప్రసిద్ధ సంఘటన చరిత్రలో ఉంది. ఒక యోగి ఇనుప కత్తిని పరుసవేదితో తాకగానే ఆ కత్తి క్షణాల్లో స్వచ్ఛమైన బంగారంగా మారిపోయింది. రాజు ఆశ్చర్యంతో ఈ శక్తి వెనక ఉన్న రహస్యం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ యోగి నవ్వి ఇలా అన్నాడు, ఈ బంగారం నీకు పనికిరాదు, నిజమైన బంగారం నీ లోపలే దాగుంది. దాన్ని గుర్తించడం నేర్చుకుంటే ఈ రాయి నీ ఆత్మను కూడా బంగారంగా మారుస్తుంది అన్నాడు. భారతదేశంలోనే కాదు, ఈజిప్ట్, చైనా మరియు గ్రీస్ దేశాల్లో కూడా పరుసవేది ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈజిప్ట్ వాసులు మమ్మీని తయారు చేయడానికి ఇదే కారణమని అంటారు. ఆ రాయి దొరికినప్పుడు తమ మృతదేహాలు మళ్లీ బ్రతుకుతాయని నమ్మకం. చైనాలో దీన్ని అమరత్వాన్ని ఇచ్చే అమృతం అని పిలుస్తారు. చక్రవర్తి చిన్ షీ వాంగ్ దీన్ని వెతకడానికి 100 మంది సాధువుల్ని సముద్రంపైకి పంపాడు. కానీ అందులో చాలా మంది తిరిగి రాలేదు. వాళ్ళు నిజంగానే ఆ రాయిని కనుగొని దాని శక్తితో అమరులయ్యారని కొన్ని స్థానిక కథలు చెబుతున్నాయి. పండితులు ఈ వ్యాఖ్యాన్ని పరుసవేది సూత్రంగా ఎందుకు భావిస్తారు అంటే, మన ఆత్మ మారితే లోహం నుంచి మొత్తం విశ్వం వరకు ఏదైనా మారుతుందని అర్థం. చరిత్ర సాక్ష్యం ప్రకారం ఈ రాయిని పొందాలని ప్రయత్నించిన వారి జీవితాలు రహస్యంగా మారిపోయాయి. యూరోప్కు చెందిన నికోలస్ ఫ్లామెల్ తనకు పరుసవేది దొరికిందని చెప్పేవాడు. అతని సమాధిని తెరిచి చూస్తే అది ఖాళీగా కనిపించింది. అతను అమరుడై ఇప్పటికీ ఎక్కడో దాక్కున్నాడని ప్రజల నమ్మకం. భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని వెతకడానికి ఎంతో మంది తాంత్రికుల్ని బలిచ్చాడు. కానీ అతని కోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అంతా కాలిబూడిదైంది. బహుశా ఆ రాయి తనను తాను రక్షించుకుంటుందేమో అని కొందరంటారు. కశ్మీర్ గృహాల్లో చాలామంది సాధువులు అదృశ్యమయ్యారు. వాళ్ళు ఆ రాయిని తాకగానే అది వాళ్ళని మింగేసిందని స్థానికుల కథనం. ఆధునిక సైన్స్ కూడా లోహాన్ని మార్చడం సాధ్యమని ఒప్పుకుంటుంది. పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యను మార్చి ఓ లోహాన్ని మరో లోహంగా మార్చొచ్చట. సైన్స్ ప్రకారం ఈ సిద్ధాంతం సాధ్యం కాదు. కానీ దీనికి ఊహించలేనంత శక్తి అవసరం. అది ఒక చిన్న రాయిలో ఉండడం సాధ్యం కాదు. మరి పరుసవేది నిజంగా ఏదైనా తెలియని శక్తి వనరుకు సంబంధించిన ముక్క, లేక ఇది ఏదైనా ఉల్క నుంచి వచ్చిందా, లేదా ఇది భూమి మీద పుట్టిన సైన్స్కు ఇంకా దొరకని రహస్యమా?
కథలు మరియు ప్రయోగాల ద్వారా తెలిసిన అతిపెద్ద నిజం ఏంటంటే పరుసవేది అసలు శక్తి బంగారం చేయడంలో లేదు, ఆత్మను మార్చడంలో ఉంది. దీన్ని తాకగానే మనిషి చేతన మారిపోతుందని, విశ్వం భాష అర్థమవుతుందని చెబుతారు. చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాలు కేవలం భూమి కోసమో అధికారం కోసమో జరగలేదని మీకు తెలుసు. కొన్ని యుద్ధాలు ఈ చిన్న రాయిని పొందడానికి కూడా జరిగాయి. అవును, పరుసవేది అని పిలువబడే రాయి కోసమే. దీన్ని పొందిన వారు బంగారాన్ని సృష్టించగలరని, బంగారం అంటే అంతులేని సంపద అని, సంపద ఉంటే అధికారం దక్కుతుందనేది, అమరత్వం లభిస్తుందనేది నమ్మకం. మధ్యయుగ భారతదేశంలో చాలామంది రాజులు రహస్యంగా రసవాదులను తమ ఆస్థానంలో ఉంచుకునేవారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి బంగారం వస్తున్న రాజులకు పరుసవేది మీద కన్నుండేది. ఎందుకంటే విషయం కేవలం బంగారం గురించి కాదు కదా, పరుసవేదిని అమరత్వానికి రహస్యంగా భావించేవారు కాబట్టి. ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్ చక్రవర్తుల కాలంలో దీనికోసం రహస్య అన్వేషణలు కొనసాగాయి. ఈ ప్రయోగశాలలలో సాధువులు, మాంత్రికులు మరియు రసవాదులు నెలల తరబడి గడిపేవారు. గదుల నిండా పొగ, వింత గుర్తులు, రహస్య గ్రంథాలు. అక్బర్ ఆస్థానంలో కూడా పరుసవేది విద్య తెలిసిన వాళ్ళు ఉండేవారని చెబుతారు. ఔరంగజేబు కూడా ఈ రహస్యం కోసం వెతుకులాట సాగించాడు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వారి దగ్గర నిజంగా ఆ రాయి ఉంటే వారి పాలన ఎప్పటికీ సాగేది కదా, మరి ఎందుకు సాగలేదు? ఇదంతా అబద్ధమా, లేక రాయి వారి దగ్గరకు వచ్చి మళ్లీ మాయమైపోయిందా? అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసింది కేవలం బంగారం, వజ్రాల కోసం కాదు, ఆలయాల్లో దాగి ఉన్న పరుసవేది కోసమట. పద్మనాభస్వామి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం వంటి పురాతన ఆలయాల్లో ఉన్న నిధుల కథల్లో పరుసవేది ప్రస్తావన తరచుగా వినిపిస్తుంది. ఈ రహస్యం కోసమే చాలామంది రాజులు ఆలయాలపై దాడులు చేశారు. పరుసవేది కోసం కేవలం వెతుకులాట మాత్రమే జరగలేదు, రక్తం కూడా ఏరులై పారింది. రాయిని కనుగొనలేకపోయినా రసవాదులను రాజులు చంపారని, రహస్యం బయటకు రాకుండా సాధువులను సజీవ సమాధి చేశారని చెబుతారు. ఒక సాధారణ రాయి కోసం ఇంత రక్తం చిందించారంటే ప్రపంచాన్ని మార్చే శక్తి అందులో ఉండే ఉంటుంది కదా. చరిత్రలో ఈ రాయి ప్రస్తావన వస్తుంది, మళ్ళీ అకస్మాత్తుగా మాయమవుతుంది. కాశీలో ఒక సాధువు దగ్గర ఉందని, సింధు నదిలో మునిగిపోయిందని, లేదా విదేశీ యాత్రికులు తీసుకువెళ్లారని రకరకాల కథనాలు. ఈ విషయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అర్ధరాత్రి వేళ రాజభవనం చీకటి గదుల్లో కాగడాలు వెలుగుతుండగా కత్తుల శబ్దాలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నట్టు ఊహించుకోండి. పరుసవేది కోసం రాజులే కాదు, సాధువులు మరియు మాంత్రికులు కూడా ఒకరినొకరు చంపుకున్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో అజీజుద్దీన్ అనే ఫకీర్ దగ్గర ఒక చిన్న రాయి ఉండేదని, అది ఇనుమును మెరిసే లోహంగా మార్చేదని అంటారు. అక్బర్ దాన్ని పరీక్షించినప్పుడు దర్బారులో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. కాగడాలు వాటంతటా అవే ఆరిపోవడం, దర్బార్లో ఉన్న వారి శరీరాలపై వింత గాయాలు కావడం. దీంతో భయపడ్డ అక్బర్ ఇది మనుషులకు కాదని రాక్షసులకు సంబంధించిందని నమ్మాడు. అయితే రాజస్థాన్ నుంచి వచ్చిన కథ చాలా భయంకరమైంది. మేవార్ రాణా ప్రతాప్ రహస్య నిధిలో పరుసవేది ఉందన్న వార్తలో శత్రువులు యుద్ధానికి దిగారు. వేల మంది సైనికులు చనిపోయారు. తెల్లారి చూసేసరికి శవాల మీద ఉన్న కత్తులు, డాలులు బంగారంగా మెరుస్తున్నాయని ప్రజలన్నారు. మనుషుల రక్తానికి బదులుగా ఆ రాయి శక్తి ఇనుమును బంగారంగా మార్చింది. చరిత్ర కేవలం రాజుల కథలే కాదు, సాధువుల రహస్యాలను కూడా దాచింది. కాశీలో ఒక మాంత్రికుడు తన దగ్గర పరుసవేది ఉందని ప్రకటించాడని, ప్రజలు అతన్ని రక్షించారని ప్రచారంలో ఉంది. నిజంగా అతను ఇనుమును బంగారంగా మార్చాడు. కానీ అదే రాత్రి అతను గుడిసె నుంచి భయంకరమైన ఆర్తనాదాలు వినిపించాయి. గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ మాంత్రికుడు కాలి బూడిదయ్యాడు. ఇది లోహాన్ని మార్చే రాయి మాత్రమే కాదు, మనిషికి సంపద మరియు అమరత్వాన్ని ప్రసాదించే ఒక దివ్య రాయి. నిజమైన పరుసవేది అంటే బంగారాన్ని సృష్టించేది కాదని, ఆత్మను పరమాత్మలో కలిపేదని నమ్ముతారు. ఇవన్నీ కేవలం కట్టుకథలేనా, లేక ఏదైనా శక్తి కావాలనే ఈ రాయిని ప్రపంచం నుంచి దాచుంచిందా? ఇప్పుడు ఈ కథ ఒక మలుపు తిరుగుతుంది. ఎందుకంటే మనం లోతుగా వెళ్లే కొద్దీ రహస్య ప్రయోగశాలలు, శపించబడిన ప్రదేశాలు మరియు మాంత్రికులు కనిపిస్తారు. మధ్యయుగంలోని రసవాదులు కేవలం పుస్తకాలు మరియు ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాలేదు. వారు ఆర్డర్ ఆఫ్ ది స్టోన్ పేరుతో రహస్య సమూహాలను ఏర్పాటు చేసుకున్నారు. వారి ప్రయోగాల్లో లోహాలను కరిగించి రహస్య మంత్రాలతో కలిపి మెల్లగా బంగారంగా మారే లోహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అక్కడ సైన్స్ మరియు మంత్ర విద్య రెండూ కలుస్తాయి. లోహాన్ని కరిగించడమే కాకుండా సాధకులు తమ ప్రాణశక్తిని కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడే ఒక భయంకరమైన నిజముంది. ఈ ప్రయోగాల తర్వాత చాలామంది సాధకులు మళ్లీ తిరిగి రాలేదు. పరుసవేది కేవలం సంపదను మాత్రమే కాదు, భయంకరమైన శాపాలను కూడా తెస్తుందని చాలా చోట్ల చెబుతారు. ఈ రాయి చేతికి చిక్కిన వారి జీవితాలు అకస్మాత్తుగా చీకటిలో కలిసిపోతున్నాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా, లేక ఆ రాయిలోని విశ్వశక్తిని మనిషి తట్టుకోలేకపోతున్నాడా? అది వేరే లోకపు శక్తులను ఆకర్షించే ద్వారమా? ఎవరైనా అత్యాశతో దాన్ని తాకితే ఆ శక్తి వాళ్ళని దహించి వేస్తోంది. కాశ్మీర్ గుహల్లోనో, హిమాలయాల అవతల టిబెట్లోనో,
లేదా ఈజిప్ట్ పిరమిడ్ల కింద ఉన్న గదుల్లోనో ఇది ఉందని ఇప్పటికీ నమ్మకం ఉంది. కానీ ఇది అసాధ్యమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల్లో ఒకే రకమైన కథలు ఎలా వినిపిస్తున్నాయి? పాతకాలపు సాధకులు మనకు తెలియని ఏదైనా విజ్ఞానాన్ని కనుగొన్నారా? లేక ఇదంతా మనకు పాఠం నేర్పే ఒక ఆధ్యాత్మిక సంకేతమా? కానీ పరుసవేది నిజంగా ఉంటే అది ఇప్పటి వరకు సామాన్య మనుషులకి ఎందుకు దొరకలేదని ఆలోచించారా? పరుసవేది భౌతిక వస్తువు కాదని, అది చేతన యొక్క ఒక స్థితి అని కొందరు ప్రాచీన రహస్యవాదులు నమ్ముతున్నారు. అందుకే తాంత్రికులు మరియు సాధకులు గంటల తరబడి మంత్రోచ్చారణ చేసేవారు. మంత్రధ్వని ఆ రాయిని ఉత్తేజపరుస్తుందని నమ్మేవారు. ఇదంతా నిజమైతే మరి ఆ రాయి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది భూమికి సంబంధించింది కాదు కదా, వేరే లోకానికి అతిథి అని అర్థం. బహుశా అందుకేనేమో పరుసవేది ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. బహుశా అందుకే విశ్వం దీన్ని సామాన్య మనుషుల కంటబడకుండా దాచుంచింది. మరి అసలు నిజమేంటి? పరుసవేది నిజంగా ఒక రాయా లేక